వెల్కమ్ బ్యాక్ 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ ఆఫీస్కు కళ వచ్చింది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 1993లో చివరిసారిగా బీజేపీ గెలిచింది. 27 ఏళ్లుగా బీజేపీకి ఢిల్లీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఎటకేలకు ఢిల్లీలో విజయం సాధించడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బ్యాండ్ మేళాలు డాన్స్లతో కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి సంబరాలను కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి మార్చారు. ఎట్టకేలకు 27 ఏళ్ల తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నూతన శోభ వచ్చిందని చెప్పాలి. పూర్వ వైభవం దిశగా బీజేపీ ఈరోజు జడ్జిమెంట్ డే రోజు ఢిల్లీలో ఆధిక్యం దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో ఢిల్లీ రాష్ట్ర కార్యాలయానికి సాంప్రదాయబద్ధంగా జనరల్గా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆప్ 24 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే బీజేపీ 46 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. బ్యాండ్ మేళాలు డాన్స్లతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు తినిపించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి ఈ వేడుకలని మార్చారు. ఈ క్రమంలో విజయం దిశగా బీజేపీ వడివడిగా అడుగులు వేసుకుంటూ ఈరోజు 46 సీట్లలో ఉన్న 70 సీట్లలో 46 సీట్లలో ఆధిక్యం దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారికంగా ఒక నియోజకవర్గం అప్డేట్ వచ్చింది. కొండ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గెలుపొందినట్లుగా అధికారికంగా ఒక ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆప్ అభ్యర్థి బీబీ త్యాగిపై అభయ్ వర్మ రెండో గెలుపు కూడా సాధించినట్లుగా తెలుస్తోంది. సో ఒకటి ఆప్ గెలిచినట్లుగా వెల్లడిస్తే ఇంకొకటి బీజేపీ గెలిచినట్లుగా ఎన్నికల ఫలితాలను అధికారికంగా వెల్లడించినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం దిశగా అడుగులు వేయడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలంబరాన్ని అంటుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. కంప్లీట్ లైవ్ అప్డేట్స్ని మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరుగుతూ ఉంటాయి. కానీ 27 ఏళ్ల తర్వాత రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి దృశ్యాలను స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏమంటున్నాయి బీజేపీ కార్యకర్తలు శ్రేణులు? రైట్, మొత్తానికి ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. 1993లో చివరిగా ఢిల్లీలో బీజేపీ గెలవడం జరిగింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ముఖ్యంగా భారీ విజయాన్ని బీజేపీ నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం లీడింగ్స్ కొనసాగుతున్నాయి. 46 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది, 24 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు వచ్చి బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ డప్పు దరువులు నృత్యాలతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న పరిస్థితి. ఒక గ్రాండ్ విక్టరీగా బీజేపీ భావిస్తోంది. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు జరగబోతున్నాయి. సాయంత్రం 7 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రసంగించబోతున్నారు. సో నెక్స్ట్ బీజేపీ పార్టీ బలోపేతం పైన కూడా జాతీయ నాయకత్వం దృష్టి సారించబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షుడి ఎంపిక అనేది ఉండబోతోంది. సో ఢిల్లీలో మాత్రం ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత 1993 నుంచి 98 వరకు బీజేపీ అధికారంలో ఉంది. సో సుదీర్ఘ కాలం తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు పాలించింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 11 ఏళ్ల
పాటు ప్రజలకు పాలన అందించడం జరిగింది. సో సుదీర్ఘ కాలం తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు. సో రాష్ట్రంలో కూడా బీజేపీ దేశానికి సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు 3 టర్మ్స్, ఇప్పుడు ఢిల్లీకి సేవ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రధాని మోడీ ఢిల్లీ ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది. సో దానికి ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ హామీలకు ధీటుగా బీజేపీ కూడా హామీల వర్షాన్ని కురిపించడం జరిగింది. సో మెజారిటీ ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించడం కానీ, అలాగే హామీలు ఎన్నికల హామీలు ఫ్రీబీస్ ని కొనసాగించడం కానీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ జరుపుతాం. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ నివేదికను అసెంబ్లీ ముందు పెడుతూనే కేజ్రీవాల్ అవినీతిపై సిట్ ఇన్వెస్టిగేషన్ వేస్తామని చెప్పి బీజేపీ నేతలంతా కూడా స్పందించిన పరిస్థితి. సో ఒక గ్రాండ్ విక్టరీని బీజేపీ నమోదు చేయబోతోంది. చాలా స్థానాల్లో ఒక 10 నుంచి 20 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి మధ్య లీడ్స్ అనేవి కూడా 1000 నుంచి 2000 ఓట్ల తేడా మధ్యలోనే ఉన్నాయి. సో తుది ఫలితం వచ్చేసరికి బీజేపీ ముఖ్యంగా లీడ్స్ ముఖ్యంగా గెలుపొందే సీట్ల స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే స్థానాల్లో కూడా కొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం అయితే 9 రౌండ్ల కౌంటింగ్ అనేది పూర్తయింది. మరో 4 రౌండ్ల కౌంటింగ్ అనేది మిగిలి ఉంది. న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. అలాగే కాల్కాజీ స్థానం నుంచి అతిషి వెనకంజలో ఉన్నారు. మనీష్ సిసోడియా కొంత ముందంజలో ఉన్న పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. లక్ష్మీనగర్ నుంచి అభయ్ వర్మ గెలుపొందినట్లుగా, అలాగే కుండ్లీ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలుపొందినట్లుగా సమాచారం అందుతోంది. సో ప్రస్తుతం లీడ్స్ ముగిసి రౌండ్లు అనేవి ముగుస్తున్నాయి కాబట్టి సో తుది ఫలితాల దిశగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు అనేవి కొనసాగుతున్నాయి. ఎస్ గోపి, అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం లీడ్స్ అయితే చాలా తక్కువ లీడ్స్లోనే ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో ఆప్ నేతలు ఏమంటున్నారు? ఇప్పటికీ ఏమైనా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? మొత్తానికి లీడ్స్ అయితే మారుతున్నాయి, కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఇంకా 4 రౌండ్ల కౌంటింగ్ అయితే మిగిలి ఉంది. 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి ట్రెండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆప్ 23 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. కానీ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి అతిషి కూడా వెనకంజలో ఉన్నారు. రమేష్ బిదూరి అతిషి మీద ముందంజలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోపి, సీనియర్ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ కానీ అతిషి కానీ వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ నేతలు ముఖ్యంగా రమేష్ బిదూరి అలాగే పర్వేష్ వర్మ ఈ నేతలంతా కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో తుది ఫలితం వచ్చేంత వరకు బీజేపీ సంఖ్య అనేది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎగ్జాక్ట్ పోల్ అయ్యే అవకాశం ఉంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ సుమారు 42 స్థానాల నుంచి ఆ పైకు 51 స్థానాల వరకు విజయం సాధిస్తుందని చెప్పి సర్వే ఫలితాలను వెల్లడించడం జరిగింది. సో ఆ ఫలితాలకు అనుగుణంగానే ప్రస్తుతం ట్రెండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ 2 పార్టీల మధ్య పోటాపోటీ అనేది నెలకొంది. లీడ్స్ అనేవి 1000 నుంచి 2000 ఓట్లు మాత్రమే. అంటే ఒక రౌండ్ లో ఒక పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే కనుక ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంత ఉత్కంఠ రేకిస్తుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి అయితే 36 సంఖ్యాబలం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానంలో 36 మ్యాజిక్ ఫిగర్ ఎవరు చేరుకుంటే వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ ను దాటి 10 స్థానాల పైనే బీజేపీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో గంటలోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 1 గంట 2 గంటల కల్లా కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తదుపరి విజయోత్సవ కార్యక్రమాలు అలాగే నేతలు ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపైన కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా అతిషి కూడా ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ ప్రధాన కార్యాలయానికి కేంద్ర కార్యాలయానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటుగా ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు వీరంతా కూడా చేరుకుని సాయంత్రం విజయోత్సవ కార్యక్రమాలు అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా ఈరోజు సాయంత్రం ఉండబోతోంది. తదుపరి బీజేపీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించిన సమావేశాలు కూడా ఈరోజు సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు చర్చించి
నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బీజేపీలో ఫార్మల్ గా స్టేట్ అబ్జర్వర్స్ ని నియమించడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానికి సంబంధించి బీజేపీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిశీలకులుగా ఇక్కడికి కేంద్ర మంత్రుల్ని, ముఖ్యంగా ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి కేంద్ర మంత్రుల్ని నియమించి పార్టీ అభిప్రాయాన్ని తెలుసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి ఢిల్లీలో సమయం ఉంది కాబట్టి సో ఆలోపు మరో 10 రోజులు 2 వారాల సమయం ఉంది కాబట్టి ఈలోపే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన కూడా బీజేపీ కసరత్తును ప్రారంభించే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా సుదీర్ఘ కాలం తర్వాత, సుమారు 3 దశాబ్దాల తర్వాత గ్రాండ్ విక్టరీ నమోదు కానుండడంతో బీజేపీ శ్రేణులు ఘనంగా ఈ విక్టరీని ఢిల్లీలో స్టేట్ కార్యాలయం వద్ద సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. గోపి, అయితే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ షేర్ ఎంత అండ్ ఆప్ కి తగ్గిన ఓట్ షేర్ ఎంత? కాంగ్రెస్ ఎంత దెబ్బ కొట్టింది ఆప్ ని? ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కాంగ్రెస్ ఓటు శాతం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓటు శాతాన్ని బీజేపీ ఇక్కడ గెయిన్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో వచ్చిన ఓటు శాతం కంటే 2020లో వచ్చిన ఓటు శాతం కంటే సుమారు 20% అధికంగా బీజేపీ తన ఓట్ బ్యాంక్ ను పెంచుకోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదట్లో 1 or 2 లీడ్స్ కనిపించినప్పటికీ ఆ తర్వాత ఎక్కడా కూడా ఏ అసెంబ్లీ స్థానంలో కూడా, మొత్తం అసలు ఇప్పుడు ఉన్న 70 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా కూడా గట్టి పోటీని ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ అభ్యర్థులు. సో ప్రస్తుతం అయితే ప్రధాన పోటీ ఈ బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మధ్య లీడ్స్ విషయంలో 1000 ఓట్ల ఆధిక్యం, అలాగే 2000 ఓట్ల ఆధిక్యంలో సుమారు 20-30 మంది అభ్యర్థులు ఉన్నారు. సో ప్రధాన పోటీ 2 పార్టీల మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంత ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ ని చేల్చడం జరిగింది. అలాగే బీజేపీ ఈ 2 పార్టీలు, ఆప్ అలాగే కాంగ్రెస్, ఈ 2 పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ని తమ వైపుకు మలుచుకోవడంలో ముస్లిం. ఓకే గోపి విల్ కమ్ బ్యాక్ టు యూ. మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నటువంటి సిసోడియా మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जमपुरा की समस्याओं को वो हल करेंगे, जमपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे. बाकी तो अब बाकी देखते हैं. सर काफ़ी टफ फाइट रही है, कैसे देखते हैं, कहाँ चूक हो गई? नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके. జంగ్పురా నియోజకవర్గం నుంచి మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. ఆప్ నుంచి ఆయన పోటీ చేసి ముందంజలో ఉన్నారు. ఆయన ఇప్పుడే మాట్లాడడం కూడా మనం చూసాం. అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన చెప్పి మీడియా నుంచి ముందుకు వెళ్ళినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసాం. అయితే ఒక ప్రక్కన బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు అండ్ బీజేపీ ప్రధాన లీడర్లందరూ కూడా సమావేశమైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ముఖ్యంగా 22 స్థానాల్లో ఆప్ 22 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. 48 స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. ముఖ్యంగా లీడ్స్ కూడా చాలా ఎక్కువ వ్యత్యాసం కూడా ఏం లేవు, చాలా తక్కువ వ్యత్యాసంలోనే 1000 నుంచి 2000 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్న క్రమంలో ఈ మొత్తం ఫలితాలన్నీ ఇంకొక 4 రౌండ్లు ఉన్న క్రమంలో 4 రౌండ్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. 9 రౌండ్లను లెక్కించారు అధికారులు. సో ఈ 4 రౌండ్లు పూర్తవడానికి ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ లీడ్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎవరికైనా సరే సీట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తున్నారు. సో ఇప్పటి వరకు జంగ్పురా నుంచి లీడింగ్లో ఉన్నారనుకున్న మనీష్ సిసోడియా కూడా ఇప్పుడు వెనకంజలో ఉన్నారు. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇది. ఢిల్లీ ఎన్నికల్లో ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో కొండ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ విజయం సాధిస్తే జంగ్పురా నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు లీడ్లో కొనసాగినటువంటి మనీష్ సిసోడియా కూడా ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అధికారికంగా మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలైనట్లుగా మనకి తెలుస్తోంది. ఇక ఆప్ అభ్యర్థి బీబీ త్యాగి కూడా ఓటమి పాలయ్యారు. ఇలా ఆప్లో ముఖ్యంగా కీలకంగా ఉన్న నేతలందరూ కూడా ముందు నుంచి వెనకంజలో రావడం, ముఖ్యంగా ఆప్ అధినేతగా చెప్తున్న కేజ్రీవాల్ కూడా వెనకంజలోనే ఉన్నారు. లీడ్లో వచ్చిన 100ల సంఖ్యలోనే లీడ్లో రావడం, 100 ఓట్ల సంఖ్యలోనే లీడ్లో రావడం, తర్వాత మళ్ళీ వెనకంజ వేయడం జరిగింది. ఇక అటు అతిషి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆవిడ కూడా వెనకంజలో ముందు నుంచి కూడా ఇదవుతున్నారు. సెన్సేషనల్ కామెంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి అనేక సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన రమేష్ బిదూరి కల్కాజీ స్థానం నుంచి అతిషిపై పోటీ చేసి ఎంపీగా ఉన్న ఆయన ముందు నుంచి కూడా
వస్తున్నటువంటి ట్రెండ్స్ని చూస్తున్న బట్టి మనకు అర్థమవుతోంది. రమేష్ బిదూరి విజయం కూడా నల్లేరుమై నడకలాగానే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆప్ 22 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. అటు బీజేపీ 48 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. మొదట్లో కాంగ్రెస్ 1-2 స్థానాల్లో లీడింగ్లో కనబడినప్పటికీ రౌండ్లు పెరిగే కొద్దీ, రౌండ్ల కౌంటింగ్ తేలే కొద్దీ కాంగ్రెస్ ఎక్కడా కూడా ప్రదర్శన చేయలేకపోయింది. ఇక ఢిల్లీలో ఒకంత ఆప్ నేతల ఇళ్ల వద్ద కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం కనబడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అలాగే సిసోడియా ఇప్పుడే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ జరిగిన దాని గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేము, ఒక అనాలిసిస్ చేసుకున్న తర్వాతే, విషయం అంతా కూడా విశదీకరించిన తర్వాత, విశ్లేషించిన తర్వాతే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది, అప్పుడే మాట్లాడగలను అంటూ కూడా మనీష్ సిసోడియా తెలిపారు. ఇక మరో ప్రక్కన బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఒకంత సందడి వాతావరణం కనబడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో ఉన్న 70 స్థానాల్లో కూడా ఎవరు ఊహించినటువంటి విధంగా అందరూ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పినాయో అదే విధంగా బీజేపీ అయితే లీడ్స్ని అయితే కొనసాగిస్తోంది. అండ్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ కూడా బీజేపీకే పట్టం కట్టాయి. అదే విధంగా ఈరోజు రియల్ కౌంటింగ్ తెలిసే కొద్దీ కూడా అదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ వస్తోంది బీజేపీ. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఢిల్లీ కళను నెరవేర్చుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పీఠానికి దగ్గర కాబోతుంది. మొత్తానికి ఈ ఫలితాలు అన్నవి వెరీ ఛాలెంజింగ్గా బీజేపీ తీసుకుంది. దానికి అనుగుణంగానే ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా చేసిందన్న దాన్ని మనం చూడొచ్చు. దానికి అనుగుణంగానే ఇప్పుడు వస్తున్న ఫలితాలను కూడా మనం విశ్లేషించుకోవచ్చు. మొత్తం 48 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉంది. 22 స్థానాల్లో ఆప్ ఉంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 699 మంది పోటీలో ఉన్నారు. మొత్తం చూసుకుంటే బీజేపీ క్లియర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశాన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలా సంస్థలు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ పట్టం కట్టబోతుంది ఢిల్లీ ప్రజలని చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తుంటే అదే నిజమని చెప్పుతుంది. మరోవైపు ఈ ఎలక్షన్లు అన్నవి చాలా ప్రెస్టీజియస్గా బీజేపీకి మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోలేకపోయిందన్న అపవాదును బీజేపీ మూటగట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో 27 ఏళ్ల క్రితం బీజేపీకి పూర్తి కంచుకోటగా ఉన్న ఢిల్లీని ఎప్పుడైతే ఆపు చేజిక్కించుకుందో అప్పటి నుంచి స్థానం లేకుండా పోయింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలన్న దానికి అనుగుణంగానే వ్యూహాలు పదును పెట్టింది. అదే పూర్తి స్థాయిలో గ్రౌండ్లో అమలు చేసింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఫలితాలను మనం చూస్తుండొచ్చు. ముఖ్యంగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, అంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అదేవిధంగా హతీష్, ఇద్దరు కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా మరి కొన్ని రౌండ్లు మాత్రమే బాకీ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఓటమి అంచున ఉన్నట్టుగానే ప్రస్తుతానికి ఉన్న ఫలితాల ట్రెండ్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఈ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ ఏ స్థాయిలో టార్గెట్ చేసిందన్నది ఆప్నన్నది మనకు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కేజ్రీవాల్ అదేవిధంగా హతీష్ ఇద్దరు ఆప్కు కీలక నేతలు, ముఖ్యమంత్రులుగా ఉన్న పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన తర్వాత హతీష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని టార్గెట్గా బీజేపీ చేసింది. ఆల్మోస్ట్ మనీష్ సిసోడియా, డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా ఇప్పటికే ఓటమి చెందిన పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు కూడా ఓటమి అంచున ఉన్నట్టుగానే ట్రెండ్స్ మనం చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తం చూసుకుంటే 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ పగ్గాలు చేజెక్కించుకునేందుకు పూర్తిగా లైన్ క్లియర్ అవుతున్నట్టుగానే మనం భావించవచ్చు. సునీల్, కొండల్, అయితే ముఖ్యంగా ఈ ఓట్ షేరింగ్ కూడా చాలా వ్యత్యాసం కనబడుతోంది. జనరల్గా కాంగ్రెస్ ఓట్ షేర్లో కానీ, లేదంటే ఆప్కు వచ్చినటువంటి ఓట్ షేర్ కానీ, బీజేపీకి వచ్చినటువంటి ఓట్ షేర్, ఈ ఓట్ షేర్ ఈ 9 రౌండ్ల కౌంటింగ్లో తేలినటువంటి ఓట్ షేర్ని బట్టి ఏం తెలుస్తుంది? బీజేపీకి సంబంధించి ఢిల్లీ ప్రజలు ఏం తీర్పునిచ్చారనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఓట్ షేర్ అన్నది దాదాపు ప్రస్తుతానికి బీజేపీకి 48% ఓట్ షేర్ కనిపిస్తుంది. 44% 44 to 45 అంటే మధ్యన ఆప్కు కనిపిస్తుంది. ఈ ఓట్ షేర్తో ఫలితాలు అన్నవి కాదు. ఎందుకంటే ఒక్క పర్సెంటేజ్తో పూర్తి ఫలితాలే తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. అధికార పీఠానికి 1% కూడా పూర్తి ప్రభావం చూపే అంశంగా ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీలో బీజేపీ పగ్గాలు చేపట్టడానికి లైన్ క్లియర్ కావడానికి ప్రధానంగా
ఆప్ పరిపాలననే క్రైటీరియాగా తీసుకుంది. ఆప్ అన్నది గతంలో ఆమ్ ఆద్మీ పార్టీగా ఆవిర్భవించింది. అదే లైన్తో అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. అక్కడ ప్రజలు కూడా ఆప్ను ఆదరించారు. 2 సార్లు భారీగా పట్టం కట్టిన పరిస్థితి ఉంది. అయితే 3వసారికి వచ్చే వరకు పూర్తిగా భ్రష్టాచారంలో మునిగిపోయింది, అవినీతిలో ఆప్ మునిగిపోయింది అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది బీజేపీ. దీనికి అనుగుణంగానే డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఉన్న కేజ్రీవాల్ కూడా జైలు జీవితాన్ని అనుభవించిన పరిస్థితి ఉంది. వీరితో పాటు మరికొందరు మంత్రులు ఆప్లో క్యాబినెట్ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా జైలు జీవితం వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆప్ ఏదైతే నినాదంతో వచ్చిందో దేశంలో అవినీతి రహిత పాలననే ప్రజలకు అందించాలన్న ఒక నినాదంతో అప్పుడు లోక్ జన్పాల్ ఉద్యమంతో అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఎక్కడైతే అవినీతి లేకుండా పరిపాలిస్తామన్న ఆపు దాన్ని పూర్తిగా నిరూపించడంలో విఫలమైంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో బీజేపీ 100% సక్సెస్ అయింది కానీ భావించవచ్చు. అదే ప్రధాన కారణంగా దీంట్లో కనిపిస్తుంది. మరోవైపు లోకల్గా ఇచ్చిన కొన్ని వాగ్దానాలు కూడా ఆప్ నిర్వర్తించకపోవడం, రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు బీజేపీతో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉండడం, దీంతోపాటు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అన్నది కూడా ప్రధానంగా ఆప్కు ఒక పెను భారంగా మారిన పరిస్థితే ఉంది. ఈ లిక్కర్ స్కాము అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అందిస్తామని కూడా కేజ్రీవాల్ పదే అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. ఎందుకంటే వీఐపీ కల్చర్ అన్నది మా పరిపాలన ఉండదు అన్న నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు. వీఐపీ కల్చర్కు కనబడదు మా పరిపాలన అని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాచురల్గా ఆప్ కూడా అదే ఏదైతే ఆప్ వీఐపీ కల్చర్ను చూపించడం, దీంతోపాటు ఒక అంటే స్వయంగా సీఎం నివాసాన్ని 100 కోట్లతో నిర్మించారన్న ఒక ప్రచారం కూడా బాగా ప్రజల్లోకి బలంగా బీజేపీ తీసుకెళ్లడం కూడా ఆప్కు మైనస్ అయిందని భావించవచ్చు. మొత్తం ఈ పరిణామాలన్నీ కూడా చాలా క్లారిటీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలకు అర్థమయ్యే విషయంగా చేయడంలో బీజేపీ పూర్తిగా సక్సెస్ అయింది. అదే ఇప్పుడు ఓట్ బ్యాంకు బీజేపీ మరలడానికి ప్రధాన కారణమైంది అనుకోవచ్చు. సునీల్ కొండలు అయితే మరో ప్రక్క ఇంకొక మినిస్టర్గా ఉన్న కైలాష్ గెహ్లాట్ పరిస్థితి ఏముంది, దాని గురించి ఆ నియోజకవర్గం అప్డేట్ ఏమైనా తెలిసిందా నజఫ్ గారి గురించి? అండ్ అట్లాగే ఈ ఎన్నికల్లో నూతన ఓటర్లు ఎటువైపు మళ్ళారని చెప్పొచ్చు. నూతన ఓటర్లుగా ఉన్నటువంటి 40 లక్షల పైచిలకు ఓటర్లు నూతనంగా జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా బీజేపీ వైపే మళ్ళినట్లుగా కూడా తెలుస్తారు. దాని గురించి ప్రధానంగా ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఒకసారి మనం పరిశీలిస్తే ఎన్నికల్లో ఏదైతే 5వ తేదీన ఎన్నికలు జరిగితే కేంద్ర బడ్జెట్ అన్నది దీంట్లో కొంత ప్రభావం చూపిందని మనం చూడవచ్చు. ఎందుకంటే ఢిల్లీ అంటే ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆప్కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. మరోపక్క వెనకంజలో అటు కేజ్రీవాల్, అతీషి ఇద్దరు ఉన్నారు. ఓటమి దిశగా కీలక నేతలు, ఆప్కి సంబంధించి కీలక నేతలు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. జంగ్పురాలో సిసోడియా ఓటమి అధికారికంగా ప్రకటించింది ఈసీ. మొత్తానికి బీజేపీ అభ్యర్థి తర్వేందర్ సింగ్ చేతిలో సిసోడియా పరాజయం పాలయ్యారు. వెనుకంజలో అటు కేజ్రీవాల్, అతీషి ఇద్దరు కూడా వెనుకంజలో నడుస్తున్నారు. మొత్తానికి ఆప్ కీలక నేతలుగా చెప్పుకున్నటువంటి ముందు నుంచి కూడా క్రియాశీలకంగా ఆప్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ ఎన్నికల రిజల్ట్స్లో మాత్రం మొదటి నుంచి కూడా ఒకంత వెనకంజలోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ సిసోడియా మీద ఘన విజయం సాధించారు. రైట్, ఒక్కొక్కటి ట్రెండ్స్ మనం చూస్తున్నాం. మొత్తానికి బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. జంగ్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయన. అయితే మనీష్ సిసోడియా ముందు నుంచి ఒకంత ముందంజ ప్రదర్శించినప్పటికీ చివరిలో ఆయన ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అధికారికంగా జంగ్పురా నియోజకవర్గం బీజేపీ కైవసం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. జంగ్పురాలో సిసోడియా ఓటమి చవి చూశారు. ఇక మిగతా కీలక నేతలుగా ఉన్నటువంటి మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఢిల్లీ నుంచి ఓటమి చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే
మిగతా నియోజకవర్గాలు కల్కాజీ నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతిషి కూడా వెనకంజులోనే ముందు నుంచి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ కూడా ఓటమి అంచుల్లోనే ఉన్నారని చెప్పక తప్పదు. ట్రెండ్స్ బట్టి చూస్తే ఆప్ 22 స్థానాల్లో మాత్రమే లీడింగ్స్ కొనసాగుతోంది. బీజేపీ 48 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ మాత్రం 0 స్థానాల్లో అంటే తన ప్రదర్శనని ఏమాత్రం కూడా ఇంప్రూవ్ చేసుకోలేదు ఈసారి కూడా అని చెప్పక తప్పదు. రైట్, మొత్తానికి అటు ఆప్కి బిగ్ షాక్ జరిగింది కొండల్. మొత్తానికి మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓటమి చవి చూశారు. మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియా కూడా ఓటమి చవి చూశారు. ఏం చెప్పాలి? ఖచ్చితంగా ఇది ఒక వ్యూహాత్మకంగా బీజేపీ వర్క్ చేసిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ అన్నది ఒక దేశంలోనే ఒక పొలిటికల్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన వ్యక్తి. అప్పుడు 2013లో ఆయన ఎన్నికల్లోకి వచ్చినప్పుడు అప్పుడు సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ పైన నేరుగా ఆయన బరిలోకి దిగారు. ముఖ్యమంత్రిని ఓడించిన క్యాండిడేట్గా ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ కావడం. అయితే సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా అదే ఫార్ములాను బీజేపీ పక్కగా అమలు చేసిందని చెప్పుకోవచ్చు. అటు కేజ్రీవాల్తో పాటు కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న అతీష్ని కూడా సేమ్ టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. సేమ్ అతీష్ పైన కల్కాజీ నియోజకవర్గంలో అతీష్ పైన బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి కూడా పూర్తి ఆధిక్యతను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా దాదాపుగా ఓటమి అంచునే అతీష్ ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద బిగ్ షాక్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఆప్కు ఎవరైతే ముందుండి అగ్ర నేతలుగా ఉన్నారో ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్కు వెన్నంటి ఉన్న నేతలందరూ కూడా ఇప్పుడు ఓటమి దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత సన్నిహితుడుగా కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న మనీష్ సిసోడియా ఇప్పటికే ఓటమి చెందిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఓటమి చెందినట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇద్దరి చెప్పండి కొండల్ అటు 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 ఓకే కొండల్ ఓకే రైట్. కమింగ్ బ్యాక్ టు గోపి చూస్తున్నాం, ట్రెండ్స్ చూస్తున్నాం, అలాగే ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెల్లడవుతోంది. కేజ్రీవాల్ కూడా ఓటమి చూశారు. దాదాపు 3182 ఓట్ల తేడాతో ఆయన ఓటమి చెందినట్లుగా తెలుస్తోంది. గోపి, పర్వేష్ వర్మ అక్కడ విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి అప్డేట్స్ ఏంటి? ఎస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ మాజీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ వర్మ చేతిలో 3000 ఓట్ల పైచిలకు ఆధిక్యంతో పర్వేష్ వర్మ కేజ్రీవాల్ పై గెలుపు సాధించడం జరిగింది. ప్రస్తుతం నేను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ ఉదయం భారీ వేదికను అలాగే గెలుపుకు సంబంధించి సెలబ్రేషన్స్ కోసం భారీ ఏర్పాట్లను అయితే ఇక్కడ చేశారు. సో ప్రస్తుతం ఇక్కడికి ఎవరు కూడా ఆప్ నేతలు రావడం లేదు. సో కేజ్రీవాల్ ఓటమి ముఖ్యంగా ఎవరు ఊహించనిది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఓడిపోతారు. గట్టి పోటీ ఉదయం నుంచి కూడా పోటాపోటీగా ఇటు ఫలితాలు అనేవి కనబడుతున్నాయి. కొన్ని రౌండ్లలో కేజ్రీవాల్ మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే వెనుకంజ ఉన్న పరిస్థితి. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ముఖ్యంగా కొన్ని రౌండ్లలో 200, 300 ఆధిక్యం కనబరిచినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా వెనకంజలో కొనసాగిన పరిస్థితి. అతీషి, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ కేజ్రీవాల్ కి కంచుకోటగా ఉంది. వాల్మీకి నగర్ లో ఓట్ బ్యాంక్, వాల్మీకి సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా కేజ్రీవాల్ వెంటే ఉండేవి. అలాగే ఢిల్లీలో ఉన్న ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో ఉన్న మున్సిపల్ కార్మికులు ఎవరైతే కర్మచారీస్, రోడ్లను శుభ్రపరిచే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, వీరంతా కేజ్రీవాల్ కి సెంట్రల్ ఢిల్లీలో చాలా బలమైన ఓట్ బ్యాంక్ ఉంటూ వస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న జుగ్గి జోపిడీలు కానీ అలాగే సెంట్రల్ ఢిల్లీ మార్కెట్స్ ఏరియాస్ లో ఉన్న షాపింగ్ ఏరియాస్ లో ఉన్న వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉండేది. సో వారంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడంతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్ వర్మ ఘన విజయాన్ని న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి సాధించడం జరిగింది. పర్వేష్ వర్మ గతంలో లోక్సభ ఎంపీగా ఉన్నారు, కానీ గత లోక్సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసేందుకు పర్వేష్ సింగ్ వర్మను పక్కనుంచడం జరిగింది. సో పర్వేష్ సింగ్ వర్మ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పై ఘన విజయాన్ని న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి సాధించడం జరిగింది. గోపి, ఆప్ మేనిఫెస్టో చూస్తే అబ్బురపోయేటట్టుంది. ప్రతి ఒక్కరిని కార్నర్ చేస్తూ ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తూ మేనిఫెస్టో ఇచ్చింది. కానీ నిజంగా అక్కడ వరకు ప్రజలైతే ఆప్ మేనిఫెస్టోని ఆదరించినట్లుగా అయితే కనబడట్లేదు. లీడ్స్ చూస్తున్నా, మనం రిజల్ట్స్ చూస్తున్నా, ఏం చెప్పాలి?
ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ హామీల విషయంలో ఒక దేశ రాజకీయ చరిత్రలోనే వినూత్నమైన శైలితో ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజానీకం కోసం హామీలను ఇస్తూ వచ్చింది. 2013, 15, 20 ఈ సంవత్సరాలు, ముఖ్యంగా 2015లో ఇచ్చిన హామీలు మెజార్టీ నెరవేర్చడంతోనే 2020లో మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. కానీ 2020 వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో కేజ్రీవాల్ ఆయన నివాసాన్ని నిర్మించుకోవడం కానీ, లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021, 22 ఆ పాలసీలో కుంభకోణం జరగడం కానీ, ఆ తర్వాత ఢిల్లీ నీటి సమస్యలు, యమునా కాలుష్యం, ఢిల్లీకి స్టేట్ ఫుడ్ తెస్తామని చెప్పి ఇచ్చిన హామీ నెరవేరలేదు, యమునా ప్రక్షాళన పూర్తి కాలేదు. పక్కన పంజాబ్ లో అధికారంలోకి వచ్చినా కూడా పంజాబ్ లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ ప్రతి సంవత్సరం కూడా శీతాకాలం గ్యాస్ ఛాంబర్ లో మారిపోతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. సో కేజ్రీవాల్ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అధికారంలో ఉన్న అక్కడ పరాలి కాల్చడం కానీ, ఆ వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ లో మారడం, వాహన కాలుష్యాన్ని తగ్గించలేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు, వైఫల్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు ధీటుగా బీజేపీ కూడా 16 హామీలను ఇవ్వడం జరిగింది. కేజ్రీవాల్ మహిళలకు 2100 రూపాయలు ఇస్తా అంటే బీజేపీ 2500 రూపాయలు ఇస్తామని, అలాగే గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామంటే బీజేపీ 2 గ్యాస్ సిలిండర్లు హోలీకి, దీపావళికి ఉచితంగా ఇస్తాం, అలాగే 500కి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే బీజేపీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, మహిళలకు ఉచిత బస్సు ముఖ్యంగా రవాణా అంటే ఇటు బీజేపీ కాలుష్యం ఉన్న నెలల్లో అంటే 4-5 నెలల్లో పూర్తిగా ప్రజలందరికీ కూడా ప్రజా రవాణా వ్యవస్థను ఉచితంగా ప్రొవైడ్ చేస్తామని చెప్పి బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీల కంటే దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వనన్ని హామీలు ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ ఇవ్వడం జరిగింది. సో వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారో అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ కూడా దేశానికి సేవ చేసే అవకాశం 3 సార్లు ఇచ్చారు, నాకు ఢిల్లీకి సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మేనిఫెస్టో, అలాగే హామీలు, మోడీ విజ్ఞప్తి, అలాగే కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమంతో పాటుగా కేజ్రీవాల్ అవినీతి, ముఖ్యంగా కుంభకోణాలు, వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఇవన్నీ కూడా ఇటు వైఫల్యాలకే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు వెనకబడి ఉండడానికి, అలాగే చాలా కాన్స్టిట్యూన్సీలు అభ్యర్థులను కూడా మార్చని పరిస్థితి. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బెడిసి కొట్టి ప్రస్తుతం బీజేపీ 30 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకి కారణంగా బీజేపీ గెలుపుకి కొన్ని కారణాలున్నాయి. బీజేపీ యొక్క విధానాలు, అలాగే బీజేపీ అభివృద్ధి ఎజెండాతో పాటుగా బీజేపీ హామీలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అరవింద్ కేజ్రీవాల్ వైఫల్యాలు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఓట్ బ్యాంక్ ని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి షిఫ్ట్ చేసేటట్టు మార్చాయి. అయితే మనకంతున్న ఓట్ షేర్ ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రస్తుతం ఇప్పటి వరకు బీజేపీ 46.99 ఓట్ శాతం అంటే సుమారు 47% ఓట్లను బీజేపీ సాధించుకోవడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 43% ఓట్లను. సో ఈ రెండు పార్టీలకు మధ్య 4% మాత్రమే ఓట్ షేర్ లో డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ 4% ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6% ఓట్లను 6.43% ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించడం జరిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా బీజేపీని ఓడించి ఉండేవాళ్ళు ఇండియా అలయన్స్ లో భాగంగా పోటీ చేస్తే కనుక. కానీ ఆ విధంగా జరగలేదు. ఎంఐఎం పోటీ చేయడం జరిగింది. అలాగే ఇటు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం కూడా సపరేట్ గా 0.1% వాళ్ళ ఓట్ షేర్ అయినప్పటికీ సో విడివిడిగా వీరంతా కలిసి పోటీ చేయడం వల్ల అది బీజేపీ ఎన్డీఏకి లాభించినట్లయింది. సో కేజ్రీవాల్ ఓట్లు ముఖ్యంగా తగ్గడానికి కూడా ఇక్కడ సందీప్ దీక్షిత్ ఒక కారణంగా చెప్పాలి. షీలా దీక్షిత్ కుమారుడు. సో ఆయన కూడా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేశారు. సో ఆయన ఓట్లలో కూడా ముఖ్యంగా కేజ్రీవాల్ ఓట్లను కూడా ఇటు సందీప్ దీక్షిత్ కంటెస్ట్ లో చేయకపోతే గనక కాంగ్రెస్ ఓట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేవి. ఇక్కడ కేజ్రీవాల్ గెలిచి ఉండేవాళ్ళు. కానీ త్రిముఖ పోరులో కేజ్రీవాల్ ఓడిపోవాల్సిన పరిస్థితి న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ఏర్పడింది. ఓట్ షేర్ విషయంలో కూడా ఇటు 4 to 5% ఓట్ షేర్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీకి. కాంగ్రెస్ పోటీ ముఖ్యంగా సొంతగా పోటీ చేయడం ఇండియా అలయన్స్ లో కాకుండా సొంతగా ఇండివిజువల్ గా పోటీ చేయడంతో అది బీజేపీ ఎన్డీఏకి ఇక్కడ ఢిల్లీలో లాభించినట్లయింది. గోపి, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగానే అండ్ విమర్శలు ప్రతి విమర్శలు కూడా తారాస్థాయికి జరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్లోనేమో కలిసి పోటీ చేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి గత 5 నెలల వ్యాప్తిలోనే ఈ గ్యాప్లోనే విస్తృతంగా కాంగ్రెస్, ఆప్ ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బహిరంగంగా విమర్శలు చేయడం కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసిందని చెప్పొచ్చా? ఎస్, ఖచ్చితంగా అవినీతి పరుల జాబితా అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక లిస్ట్ ని విడుదల చేసింది. అందులో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటుగా ఇటు రాహుల్ గాంధీ యొక్క ఫేస్ ని కూడా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కాంగ్రెస్ ని కూడా బీజేపీని ఎంతగా టార్గెట్ చేసిందో కాంగ్రెస్ ని కూడా అంతలానే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ చేయడం జరిగింది. అలాగే ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అని ముఖ్యంగా ప్రచారాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తూ ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలన్నిటికీ కూడా లేఖను కూడా రాసిన పరిస్థితి. సో ఇండియా
అలయన్స్ వైఫల్యం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వబోతుందా అన్నట్లుగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. హర్యానాలో కూడా కలిసి పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సంప్రదించిన కాంగ్రెస్ ఆప్ అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు సుముఖత చూపకపోవడంతో విడివిడిగా పోటీ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీకి వచ్చేసరికి అసలు ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ తో ఉండొద్దు అని చెప్పి ఇటు ఆమ్ ఆద్మీతో ఉండొద్దు అని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ మొదటి నుంచి చెప్తుంది. ఢిల్లీ కాంగ్రెస్ క్యాడర్ కానీ పంజాబ్ కాంగ్రెస్ క్యాడర్ కానీ బీజేపీని ఓడించేందుకు 2024 ముందు అన్ని పార్టీలు ఐకమత్యంగా ముందుకెళ్లడంతో లోక్సభ ఎన్నికల్లో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ కలిసి ఢిల్లీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాయి. అయినా కూడా ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి. పంజాబ్ లో కూడా ఆప్ అండ్ కాంగ్రెస్ కలిసి పనిచేశాయి, అక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కానీ ఢిల్లీ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ బద్ద విరుద్ధులుగా ఇటు ప్రచార సభల్లో విమర్శించుకున్న పరిస్థితి. సో నెక్స్ట్ ఇండియా అలయన్స్ ఉనికికే ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక నిదర్శనం, ముఖ్యంగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పంజాబ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ పని కూడా మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. నెక్స్ట్ బీజేపీ మరింత బలపడబోతుందని చెప్పి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా బీజేపీ దేశ ప్రజానికానికి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసే దిశగా అయితే ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. కేజ్రీవాల్ ఓడిపోవడం అనేది ఆప్ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి కానీ ఏర్పాట్లన్నింటినీ కూడా తొలగిస్తున్న దృశ్యాలు ఇక్కడ ఆప్ కార్యాలయం వద్ద ఉన్నాయి. ఓకే గోపి. రైట్, ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే అధికారికంగా ప్రకటనలు వస్తున్నాయి. 3000కు పైచిలకు ఓట్ల తేడాతో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు. అలాగే జంగ్పురా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియా కూడా ఆప్ నుంచి పోటీ చేసి ఆయన కూడా ఓటమి చవిచూసిన పరిస్థితి ఉంది. కల్కాజీ నుంచి పోటీ చేసిన అతీషి ఇంకా వెనకంజలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.